అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు బిల్ గేట్స్ ఏపీ రావడం జరిగింది. మరి దాని గురించి మీరేమంటారు? మొత్తం మీద ఆయన రావడం అనేది శుభ పరిణామం. అసలు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కళ్ళలో ఒత్తిలేసుకొని చూసినా కూడా అటువంటి శుభ పరిణామం జరగదు. ఎప్పుడు చూసాము, ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ ద థర్డ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆయన కలవడం అనేది. అంటే ఆయన ఇక్కడికి రావడం అనేది బాబు గారి కృషి ఫలితం. ఏదేమైనా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ వ్యవహారం మనం చూసాం. మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రావడంతోనే చుట్టూరు యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి వెలిసి ఈ యొక్క ఎకోసిస్టమ్ డెవలప్ అయిపోయినదంటే దానికి పునాది హైటెక్ సిటీ నిర్మాణానికి. ఆ రోజు మనం చూస్తే అన్ని విజువల్స్ ఇప్పటికే ఉన్నాయి. మాదిరి నా యొక్క దృక్పథం ఆలోచన 2020కి మా యొక్క రాష్ట్రం ఈ మాదిరి ఉండాలా, హైదరాబాద్ ఇట్లా ఉండాలా అని చెప్పి మనం అసలు అది ఇంకా దేవుడికే సాధ్యం. అట్లాంటిది మనిషి అనుకుంటే కొన్ని సామెతలు ఉంటాయి కదమ్మా, మనిషి ఋషి అవుతాడు, అట్లా రకరకాలుగా సామెతలు ఉంటాయి కదా. ఆ రకాన ఆయన పడినటువంటి కష్టం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఫ్యూచర్ డీకోడెడ్ అని 2020కి మాత్రం ఉంటుంది అనుకున్నాడు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆయన ఆ రోజు చేసినటువంటి ఫౌండేషన్ మూలన ఆ స్థాయికి వచ్చేసింది. అట్లాంటిది ఆయన వరుసగా కానీ అధికారం ఇస్తూ ఉండింటే మొత్తం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏదైతే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఒక రేంజ్లో ఉండేటి వాస్తవంగా. ఇప్పుడు 2047 అని పెట్టుకున్నాడు బాబు గారు. అందులో భాగంగా నిన్న మొన్న మైక్రోసాఫ్ట్ నేత బిల్ గేట్స్ గారు వచ్చారు. అంతకుముందు గూగుల్ని ఇక్కడికి రప్పించారు. మనం చూసాం, గూగుల్ కంపెనీ ఏదో పొరపాటు ఇటు వచ్చేసింది అన్నట్టు కాదు. విదేశాల్లో అటు నారా లోకేష్ గారు, సుందర్ పిచాయ్ కలిసినటువంటి ఫొటోస్ అన్ని బయట చక్కర్లు కొడుతున్నాయి. అంటే దాని వెనకల అసలు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేతో మీట్ అవడానికే ఈ కాలంలో అంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అట్టాడిది ఎమ్మెల్యేని దాటి, మినిస్టర్ దాటి, చీఫ్ మినిస్టర్లు దాటి, ప్రధానమంత్రులు దాటి విదేశాల్లో ఉన్నటువంటి ఆ విదేశాల్లో ప్రెసిడెంట్లను కూడా మార్చగలిగేటువంటి అంత శక్తి ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ అటు సుందర్ పిచాయ్ గారు కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ గారు కావచ్చు. అట్లాంటి వాళ్ళని కలవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ వచ్చినది. మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టకముందే, అంటే ఈ ప్రస్తుతం అది మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ చర్చిల్లో ఉన్నది. గేట్స్ ఫౌండేషన్, మిలిందా గేట్స్ అని చెప్పి ఆయన ఫ్యామిలీ మెంబర్కి సంబంధించి ఫౌండేషన్ పెట్టున్నారు. ఆ గేట్స్కి సంబంధించి ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో తద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి అటు అగ్రికల్చర్లోనూ ఆల్రెడీ మనం చూస్తున్నాం, అడపాడప డ్రోన్స్తో మందులు స్ప్రే చేయడం కానీ, ఎక్కడ తెగులు ఉన్నది, ఎక్కడ ఏ పంటకి ఏ మాదిరి ఉన్నది అని చెప్పి అటు స్కాన్ చేసి కనుగొనడం కానీ, ఇవన్నీ అంటే రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఇది ఇంకా శాంపుల్ సైజ్ అనమాట, ఇది కేవలం ట్రైలర్. ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ ద్వారా అంతకు మించి ఒక రేంజ్ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం విదేశాల నుంచి. అంటే మైక్రోసాఫ్ట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని తద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా మనం చేయబోతున్నాం. ఇదే అగ్రికల్చర్ సెక్టర్లో ఒకప్పుడు అమెరికాలో 100లో అంటే దాదాపు ఒక 60-70 years ago 100లో దాదాపు 80 మంది అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. ఈ రోజున అది కాస్త కేవలం 10 మంది డిపెండ్ అయి ఉన్నారు అగ్రికల్చర్ పైన. మిగిలిన 90 మంది ఐటీ సెక్టర్ పైన, రకరకాల మెడిసిన్ సెక్టర్ పైన, అనేక రకాలకి వాళ్ళు సర్వీస్ సెక్టర్లకి అంతా వెళ్ళిపోయినారు. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళ యొక్క చూస్తే అగ్రికల్చర్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా విస్తారంగా పెరిగిపోయినారు. ఈ 10 మంది ఏంది ఇంకా అగ్రికల్చర్ని ఎక్కువ రేంజ్లో డెవలప్ చేయడం ఏంది? వర్కర్స్ కావాలి కదా, వర్కర్స్ తక్కువ అక్కడ. అంటే మిగిలిన 90 మంది అన్ని పనులకు వెళ్తూ ఉంటే ఈ 10 మందిలో వాళ్ళే అంత పని ఆడ చేయగలుగుతారు, చేయలేరు. దీన్నంతా టెక్నాలజీ వాడి, అంటే కలుపు తక్కువ రావాలి పొలంలో. అదేవిధంగా వీళ్ళు కంప్యూటర్తోనే ఆన్లైన్లోనే ఈ యొక్క మందులు సరఫరా చేసేయడం కానీ, ప్రతి ఒక్కటి కూడా మిషన్ల ద్వారా, రోబోట్ల ద్వారా, ఏఐల ద్వారా ఈ విధంగా రైతులకు ఉపయోగకరంగా ఆయన చేస్తున్నాడు. ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు అనమాట, ఆంధ్రప్రదేశ్లో పవర్ అలా అటు ఇటు ఇబ్బందులు ఉండేది మనకంటే. కాలం జరిగే కొద్దీ ఈ పవర్ కన్సంప్షన్ అనేది అనేక రకాల, మనం సోలార్ ఎనర్జీ అన్నాము, విండ్ ఎనర్జీ, ఈ రకాన్ని మనకి ఇప్పుడు వస్తుంది. కానీ అప్పుడు తక్కువ టెక్నాలజీ తక్కువప్పుడు ఆ కాలంలో పాపం మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రో తాతో వాళ్ళు రాత్రులు 9కి, రాత్రి 11కి పోయి మోటార్ దగ్గర మోటార్ వేసి ఆడ వెయిట్ చేసి 2-3 గంటలు వెయిట్ చేసి వచ్చేవాళ్ళు. అంటే కొద్దిసేపు కరెంట్ పోతుంది, మళ్ళీ అప్పుడే కరెంట్ వస్తుంది. నరక యాతన. అసలు మీరు ఎక్కడున్నారు, వచ్చేయండి, మళ్ళీ సర్లే పొద్దున్నే వరకు కరెంట్ ఉండాలి అని చెప్పి ఇంట్లో ఉండే ఒక భార్య, సత్యమణి ఎవరైతే ఉంటారో ఆ రైతు భార్య ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేదానికి కూడా లేదా అటువంటి పరిస్థితి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఏమన్నాడంటే, మీరు
ఈ మాదిరి అంత బాధలు పడే అంత రాకుండా దగ్గరలో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, దాన్ని మనం ఫస్ట్ అందిపుచ్చుకున్నామని చెప్పి ఆటోమేటిక్ స్టార్టర్లు వచ్చేసాయి. ఇప్పుడు మనం అక్కడికి పోవాల్సిన పనిలే, మనం ఏదో గైడ్ పవర్ వస్తే ఆటోమేటిక్గా ఆ మోటార్లు వెళ్ళిపోతున్నాయి, మోటార్ వాటి పట్టుకు అది వెళ్తున్నాయి. ఆ రకంగా మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని ఫస్ట్ మనం అందిపుచ్చుకోవడం, తద్వారా ఆ రోజు ఎవరు ఊహించరు మోటార్లు దానంతటి దాన్ని ఈ ఆన్ అవ్వడం ఏంది, నీళ్లు పారడం ఏంది అని అనుకునేవాళ్ళు. ఎవరు ఊహించంటారు అనమాట. మొబైల్లో వస్తాయనే ఎవరు ఊహించలే, మన రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు. ఒకప్పుడు బాబు గారిని ఉద్దేశించి కంప్యూటర్లు కూడు పెడతాయి అని చెప్పి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా దువ్వినారనమాట. అయినా కూడా బాబు గారు కంప్యూటర్లు కూడు కాదు కూడబెడతాయి అన్నాడు. అంటే డబ్బులు కూడా కూడబెడతాయని చెప్పి ఆ రోజున అంత దూరం మైండ్ సెట్లో బాబు గారు ఆలోచన చేసేవాళ్ళు. అలాంటిది అటువంటి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈసారి కంపెనీ రాకముందే, అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చినా రాకున్నా కూడా వాళ్ళ దగ్గర ఏదైతే CSR ఫండ్స్ ఉన్నాయో, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళకి అగ్రికల్చర్ సెక్టర్లో వాళ్ళంతో ఇంతో ఇన్వెస్ట్మెంట్ అంటే సేవ చేసుకుంటారు, కేవలం సర్వీస్ అనమాట, నాట్ ద ఇన్వెస్ట్మెంట్ హియర్. సేవ చేసుకుంటారు. ఇంకా మరో రకంగా ఎడ్యుకేషన్లోనూ మనం చూస్తున్నాం. ఏది సింపుల్గా ఒక పక్క టీచర్ చెప్తా ఉంటాడు, కొంతమంది విజువలైజేషన్ లేకుండా క్లాస్లో లాస్ట్ నుంచి 2వ ర్యాంకు 3వ ర్యాంకు కొంచెం అట్టడుగు స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్ పోయినా కూడా అతను అదే లాస్ట్ ర్యాంక్లో ఉంటాడు పాపం. బట్ విజువలైజేషన్ లేకపోవడం వల్ల అటువంటి టెక్నాలజీస్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఉన్నదో కేవలం స్కూల్స్లో అట్లా పెట్టేస్తే ఎక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఫోటోసింథసిస్ ప్రోగ్రామ్ ఉన్నది, అది ఏ విధంగా సూర్యరశ్మిని వాడుకొని కార్బోహైడ్రేట్స్ డెవలప్ అయ్యి ఈ మాదిరి అవుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్లో కావచ్చు. ఇంకా అదేవిధంగా మెడిసిన్ సెక్టర్, సర్వీస్ సెక్టర్లో మెడిసిన్ మారుమూల ప్రాంతాలకి ఎవరిలో ఏ జబ్బు ఉన్నది, ఏది బ్లడ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఇట్లా ప్రతి దాంట్లోనూ గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆ ఐడియాలజీతో తీసుకొచ్చారు. అందుకు నారా లోకేష్ గారు గన్నవరం పోయి ఆయన తీసుకురావడం, తర్వాత మనం చూస్తూ వచ్చాం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ పుష్పగుచ్చాలు ఇచ్చి, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు, అది రైతులతో మీట్ చేయడం కావచ్చు, ఆయన ఇది బోండాలు తినిపించడం కావచ్చు, అంటే ఇవ్వడం కావచ్చు. రైతులు చేసిన బొండాలు ఆయన తిన్నాడు, బిల్ గేట్స్ గారు సూపర్ అన్నారు. ఇంకా వీళ్ళు ఆర్టీజీఎస్ కార్యాలయంలో చూపిస్తూ ఉంటే ఆయన్ని పిలిచిందే టెక్నాలజీ, ఇంకా అదనం టెక్నాలజీ మాకుంటే ఇవ్వండి అని చెప్పి. అది చూస్తూ ఆయన సూపర్బ్ అనే విజువల్ కూడా ఉన్నది చూడండి, సూపర్బ్ అని. ఆర్టీజీఎస్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం చూసాం. నేపాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే చిక్కుకున్నారో, ఒక తెలుగు వాళ్ళతో పాటు భారతీయులు ఎవరైతే చిక్కుకున్నారో అందరినీ నారా లోకేష్ గారు ఇదే ఆర్టీజీఎస్ నుంచి రప్పించినాడు. ఆర్టీజీఎస్ కార్యాలయం ద్వారా అందరితో ఇమీడియట్ ఫాస్ట్ కాంటాక్ట్, మొబిలైజేషన్ కావచ్చు, ఆ రేంజ్ అనమాట. ఆర్టీజీఎస్ కార్యాలయానికి పోవడం కావచ్చు, సచివాలయానికి పోవడం కావచ్చు, అగ్రికల్చర్ ప్రతిదీ కూడా ఇట్స్ ఏ ఫుల్ లెంత్ బాహుబలి మూవీ. ఆయన రావడం అనేది మనసున్నవాడికి అది అర్థమవుతుంది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.